గర్భిణీలకు ఉదయాన్నే వికారం, కొన్ని రకాల ఆహార పదార్థాలు వాసనలు పడకపోవడం, వాంతులు వాటన్నింటి మామూలే. వైద్యులు దీన్ని సహజంగానే భావించి తగ్గడానికి ఏ టాబ్లెటో ఇస్తారు. కానీ అలా ఎందుకు జరుగుతుందనే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకి సరైన కారణం తెలియదట. ఇటీవల కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు దీనికో సమాధానాన్ని కనుగొన్నారు. ఈ వికారం కేవలం యాదృచ్ఛికం కాదు, గర్భంలో పెరిగే శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని చెబుతున్నారు. పైగా ఈ లక్షణాలు కనిపిస్తే అది ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతాలని అంటున్నారు. దాదాపు 80% గర్భిణుల్లో తొలినాళ్లలో వికారం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి హానికర పదార్థాల నుంచి రక్షించేందుకు. గర్భధారణ సమయంలో రోగనిరోధక వ్యవస్థ గమ్మత్తైన సవాల్ను ఎదుర్కొంటుంది. శిశువు డిఎన్ఏలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్ బాడీగా భావిస్తుంది. సాధారణంగా ఈ వ్యవస్థ కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేని మీదైనా దాడి చేస్తుంది. అలా జరగకుండా తల్లిని, పిండాన్ని సురక్షితంగా ఉంచేందుకు శరీరం సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో జరిగేదే ఈ మార్నింగ్ సిక్నెస్ అంటున్నారు. ఇందుకోసం వీళ్ళు కొందరిని గర్భిణీల్ని ప్రశ్నించడంతో పాటు వాళ్ళు రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన సైటోకైన్ల పనితీరుని పరిశీలించి ఈ అభిప్రాయానికి వచ్చారు. అంటే వికారం, వాంతులు అనేవి ఆరోగ్యానికి, గర్భిణీకి చిహ్నాలే అన్నమాట.